శరీరాన్ని నడిపించేది మన కాళ్ళే అయినా మన జీవితాన్ని నడిపించేది మాత్రం సెల్ ఫోన్. వేర్వేరు ప్రాంతాల్లో ఉండే ఆ ముగ్గురిని కలిపింది సెల్ ఫోన్. వారి ముగ్గురి చావుకి కారణమైంది కూడా సెల్ ఫోనే. ఎలాగంటే కొడుకో నా కొడుకా లేచిరారా గణేశ నా కొడుకో నీ దోస్తు ఏడుస్తున్నాడు రా గణేశ నువ్వు లేకుండా బ్రతకలేనురా కొడుకో నా కొడుకా నేను బ్రతకలేనురా కొడుకో నా కొడుకా నువ్వు లేకుండా నేను బ్రతకలేనురా కొడుకో ఉద్యోగం వచ్చిందని అన్నావు కదరా కొడుకా నా కొడుకా నువ్వు లేకుండా నేను అరే కనీసం ఎవరు చంపేశారా? ఏం మాట్లాడుతున్నావురా? నిన్న నైట్ వాడికి 3 times కాల్ చేశాం, వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నన్నే చంపేశారా? ఎవరిని ఏమన్నాడు? అందరితో బాగుండే వాడికి ఎవర్రా శత్రువులు ఉంటారు? అసలు వాడిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉందిరా? అదే ఎవరికి అర్థం కావడం లేదురా. అసలు వాడిని ఎక్కడ చంపారా? మనం ఇప్పుడు కలుసుకునే ప్లేస్లోనే రా. రేపటిలోపు హైదరాబాద్ నుండి ఇక్కడికి రాగలవారా? నేను రాలేను, కానీ వాడితో గడిపిన హ్యాపీ మూమెంట్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేనురా. వాడి ఫోటో తీసి వాట్సాప్లో పంపమంటావారా? వద్దురా, నేను అలా వాడిని చూడలేను. ఉంటానురా, బాయ్.
అరే గణేష్ గారి ఫోన్. అరే గణేష్ గారి ఇంకో ఫోన్ ఏంటా? అరే ఈ గణేష్ గారు రెగ్యులర్గా యూజ్ చేసే ఫోను పనికి రాకుండా ఖరాబ్ అయిపోయిందే. ఈ గణేష్ గారు ఇంకోటి సీక్రెట్ ఫోన్ ఏమి ఉంటుందా చూద్దాం. ఎవరి నెంబర్లు ఉన్నాయో. గర్ల్ ఫ్రెండ్ నందు, వర్కు, మణి. అరే 3 నెంబర్లు ఉన్నాయి. వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ నందుకి ఫోన్ చేసి గణేష్ గారి వాయిస్ లాగా మాట్లాడదాం. ఏం మాట్లాడుతుందో. గణేష్ ఎక్కడున్నావు గణేష్? నిన్న రాత్రి నుండి ఫోన్ ట్రై చేస్తున్నాను, లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్ చూసుకోలే నందు. మనం వారం రోజులు గోవా వెళ్ళిన విషయం మా డాడీకి తెలిసిపోయింది గని. నిన్ను కొట్టించడానికి మా డాడీ రౌడీలా మాట్లాడాడు. నువ్వు ఎక్కడున్నావు గని? నాకు భయం వేస్తుంది గని. అవునా? ప్రస్తుతం నేను సేఫ్గా ఉన్నాను నందు. మీ డాడీ పంపిన రౌడీలు నా కోసం వెతుకుంటూ వచ్చారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. జాగ్రత్త గని. ఓకే నందు. మీ గర్ల్ ఫ్రెండ్ ఏంటి గోవా వెళ్ళిన విషయం డాడీకి తెలిసిపోయింది. డాడీ నేను కొట్టడానికి రౌడీలో మాట్లాడుతుంది. కుంభ తీసుకెళ్ళి డాడీ పంపిన రౌడీలో గణేష్ గారిని చంపేసి ఏంది అంటే గణేష్ గారు చనిపోయిన విషయం వీళ్ళెవ్వరికి ఇంకా తెలియదు. ఎంత దారుణం. చనిపోయిన గణేష్ గారినే చూడాలనుకుంటాను. నా వాయిస్ అయితే గుర్తుపట్టలేదు. వర్క్ నెంబర్కి ఫోన్ చేద్దాం. వాడేం మాట్లాడతాడు. ఏం బ్రో గణేష్, రాత్రి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదేం బ్రో? ఏం కథ, ఏం సంగతులు? రాత్రి మందు కొంచెం ఎక్కువైంది సార్, ఫోన్ చూసుకోలే అందుకే. సరే సరే, ఆ ఎక్స్ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ ఉన్నాడు కదరా ప్రేమ్ గాడు, వాడు చాలా ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. వాడికి ఈరోజు స్పాట్ పెట్టినాము. నువ్వు పోయి నాగేశ్వరరావు గారిని కలువు, ఆయన మొత్తం డీటెయిల్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరే సార్. వీళ్ళెందులో రౌడీ లెక్క మాట్లాడతాడు. ఏదో పని చెప్తాడనుకుంటే క్రైమ్ పని చెప్తాడు. అమాయకంగా ఉండే గణేష్ గారికి ఇంత బ్యాగ్గా ఉందా? లేకపోతున్నా. మనీ నెంబర్కి ఫోన్ చేద్దాం. వాడేం మాట్లాడతాడు. నమస్తే గణేష్ అన్న. 20 ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్ సూపర్ వేసినావన్న. 10 మందిని వేసి పరేసి మనకు 5 కోట్ల లాభం తెచ్చినావన్న. నాకు నీ పేరు వినబడితేనే సంతోషపడుతున్నాను. నీ అకౌంట్ నెంబర్ సెండ్ చేయన్న. అన్న నీకు 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. అవునా? అవునన్నా, మరి పార్టీ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దన్నా. సరే సరే, నా అకౌంట్ నెంబర్ సెండ్ చేస్తాను, చూసుకో. అకౌంట్ నెంబర్ సెండ్ చేస్తే 20 లక్షల. మా జీవితం కంటే ఇదేరా. 6209177510 బతికుండగా ఏం పని చేశావురా గణేషు? నువ్వు చనిపోయిన పాలిట దేవుడు అయినవురా. నీ పేరు మీద అకౌంట్ నెంబర్ సెండ్ చేస్తే నాకు 20 లక్షలు వస్తున్నాయి. నీ పేరు మీద వరకుకి వెళ్తే వాళ్ళు నన్ను ఐడెంటిఫై చేస్తారు. సో నేను వరకు వెళ్ళా. నీ వాయిస్ లాగా ఫోన్ చేసి మాట్లాడితే నీ లవ్వర్ నన్నే నిన్ననుకుంటాను. నీ లవ్వర్ని కలుస్తా. నువ్వు చనిపోయిన విషయం చెప్తా. నాకు లవ్వర్ లేని లోటు నీ లవ్వర్తో నేను తీర్చుకుంటా. గణేష్ గారి లవ్వర్కి మళ్ళీ ఫోన్ చేసి మీట్ అవుదామందాం. ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఎక్కడున్నావు గని? నేను వెంటనే చూడాలనుంది నాకు. మనం రెగ్యులర్గా కలుసుకునే ప్లేస్లు మీ డాడీకి తెలిసిపోయినవి. రైల్వే స్టేషన్ ప్లేస్కి 15 గంటలరా మీట్ అవుదాం. గని ఏమైంది నందు? జాగ్రత్త గని. సరే, నేను జాగ్రత్త వస్తాను, నువ్వు కూడా జాగ్రత్తగా రా.
నువ్వు జాగ్రత్తగా రా, నిన్ను నా సొంతం చేసుకుంటా. ఎక్కడున్నా పద్మ? బ్యాగ్ గ్రౌండ్లో పెట్టి మర్చిపోయాను, వచ్చి తీసుకెళ్ళు. ఈవినింగ్ వచ్చి తీసుకుంటాను. హలో. హలో సార్, నేను టెలినార్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. నిన్న మీరు ఒక నెంబర్పై కంప్లైంట్ చేశారు కదా, ఆ నెంబర్ నుండి మీ అమ్మాయి నెంబర్కి ఈరోజు 2 times కాల్ వెళ్ళింది. అవునా? వాడు ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నారు చెప్పగలరా? సిగ్నల్ కరీంనగర్ రైల్వే స్టేషన్ దగ్గర చూపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. అరే వాసు, ఆ సిద్ధుగాడికి ఫోన్ చేయరా. ఆగుర్రా, అన్న ఫోన్ చేస్తుండ. ఆగుర్రి, టైంలో ఏమంటాడు వీడు. అన్నా, రే దొంగన కొడుకుల్లారా, ఆ గణేష్ గాడిని చంపేశారని పార్టీ చేసుకుంటున్నారా? ఏ లేదన్నా. వాడు చావలేదట. అవునా? వాడిప్పుడు రైల్వే స్టేషన్కి పోతుండు. వాడిని దొరికించుకొని నరికేయండి, లేదా మిమ్మల్ని దొరికించుకొని నేను నరుకుతా. సరే అన్న. అరే నిన్న మన గణేష్ గారిని చంపా కదరా, వాడు చావలేదంట్రా. వాడు ఇప్పుడే రైల్వే స్టేషన్కి పోతుండంట్రా. వాడిని దొరికించుకొని చంపలేదో అన్న మనల్ని చంపేస్తాడ్రా. వాడి సంగతి చూద్దాం రండిరా. అన్న రింగ్ అవుతుంది. వాడు ఈయన ఉన్నాడు, ఫోన్ రింగ్ అవుతుంది. రారా రారా. చనిపోయిన గణేష్ గారి ఫోన్ నీ దగ్గర ఉంది ఏంట్రా? గణేష్ గారు నా ఫ్రెండ్. సచ్చినోని ఫోన్ వాడుకుందాం, వాడి లవర్కి లైన్ వేద్దాం అనుకుంటే వాడికి వచ్చిన చావే నీకు వస్తుందిరా. వీడి కాళ్ళు చేతులు విరగొట్టండి రా.
అన్న మన ఖాతాలో 9వ డౌట్. 10ది నువ్వే చెయ్యాలరా. ఆ గణేష్ గారు మొన్ననే చనిపోయాడని వాడి ఫోన్ ని వాడు దోస్తాడు వాడుతుంటే వాడిని కూడా చంపేశామని అన్నకు ఫోన్ చేసి చెప్పాలరా. నేను ఇంత దూరం వచ్చాను, ఇప్పుడు ఇంకా కనిపించట్లేదేంటి? గణేష్ ఫోన్ ఏంటి ఇక్కడ పడుంది? ఈ అబ్బాయి ఎవరు ఇక్కడ పడున్నారు? ఎవరు మీరు? ఎవరు చేశారు? ఏమైంది? అయ్యో ఎవరైనా ఉన్నారా ఇక్కడ? హెల్ప్! అయ్యో ఎవరైనా ఉన్నారా? లేవండి. ఏమైంది? లేవండి, లేవండి. ఏమైంది? ఒక్కసారి కళ్ళు తెరవండి. లేవండి. గణేష్ కోసం వచ్చింది మీరేనా? నేనే. గణేష్ ఫోన్ ఏంటి ఇక్కడ పడుంది? నేను గణేష్ ఫ్రెండ్ సతీష్ని. మీతో గణేష్ లాగా ఫోన్లో మాట్లాడింది నేనే. గణేష్కి ఏమైంది మరి? గణేష్ని మొన్ననే మీ డాడీ పంపిన రౌడీలు చంపేశారు. మిమ్మల్ని కలిసి ఈ విషయమే చెబుదామనుకున్నాను, కానీ అంతలోనే మీ డాడీ పంపిన రౌడీలు నన్ను కూడా. సతీష్, సతీష్, సతీష్! నాన్న, ఎంత పనిచేసావు నాన్న. నా కోసం ఇద్దరిని చంపేశావు. ఇక నేను బ్రతకను, ఇక నేను బ్రతకను, ఇక నేను బ్రతకను. సతీష్, సతీష్, సతీష్! ఎవరు బాబు? ఎవరు? అంకుల్, నేను చంటిని. సతీష్ ఎక్కడున్నాడు? వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎప్పుడొచ్చినావు బాబు కరీంనగర్కు? నిన్న వచ్చాను. సతీష్ ఎక్కడున్నాడు అంకుల్? వాడు లేడు బాబు, వేరే దేశం వెళ్ళిపోయాడు. అంకుల్, వాడి ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తారా? వాడు లేడు బాబు, ఫోన్ నంబర్ లేని దేశానికే వెళ్ళిపోయిండు బాబు. మీరేమంటున్నారు? నాకు అర్థం కావట్లేదు అంకుల్. వాడు చచ్చిపోయాడు బాబు, చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయాడు బాబు, వాడు చచ్చిపోయాడు బాబు. చనిపోయిండా?
మొబైల్ ఎవరిదై ఉంటుంది?